హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు నాయనా. దేవా, నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రం నాయనా. విన్న వారిని దీవించు ప్రభువా, వారిని ఆశీర్వదించు, వారిని బలపరచు ప్రభువా. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 13వ అధ్యాయం. హల్లెలూయా. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నేగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అబ్రాము పశువులు కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. హల్లెలూయా. ఈ దేశమందు నీ ఎదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకును నేను వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములు ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమరపు తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. హల్లెలూయా. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రేను దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నా చిన్న దేవుని గొప్ప చేసిన సాక్ష్యం, ఎన్నో రోజుల నుంచి నాకున్న అప్పు మొత్తము దేవుడు తీర్చివేసిండు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ప్రభా.